రైతులు రాత్రి సమయాల్లో పంట పొలాలకు వెళ్లినప్పుడు పాము కాటుకు గురయ్యే ప్రమాదం ఉంటుంది. అలా జరగకుండా జాగ్రత్తలు తీసుకునేందుకు ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు లైఫ్ సేవర్ స్టిక్ ను తయారు చేశారు. సంగారెడ్డి ఇస్నాపూర్ జిల్లా పరిషత్ పాఠశాల విద్యార్థుల ఇన్నోవేషన్ పై స్పెషల్ స్టోరీ. సాధారణంగా రైతులు రాత్రి సమయాలలో పంట పొలాల్లో నడిచేటప్పుడు పాము కాటుకు గురయ్యే ప్రమాదం చాలా ఎక్కువగా ఉంటుంది. అలా జరగకుండా జాగ్రత్తలు తీసుకునేందుకు విద్యార్థులు తయారు చేసిన లైఫ్ సేవర్ స్టిక్ ఎంతగానో ఉపయోగపడుతుంది. వీరు దీనికి అమర్చిన ఒక వైబ్రేటింగ్ మోటార్ ద్వారా ఆ కర్ర భూమికి తాకిన ప్రాంతం నుండి సుమారుగా 6 మీటర్ల వరకు వైబ్రేషన్ వస్తుంది. దీంతో ఆ వ్యక్తి దగ్గరికి క్రిమికీటకాలు, పాములు వంటివి రాకుండా ఉంటాయి. ఈ కర్రలోనే కింది భాగంలో LED లైట్లు కూడా అమర్చారు. దాని ద్వారా దారి కూడా సులభంగా కనిపిస్తుంది. అదే విధంగా ఈ కర్రలో అత్యవసర సమయంలో వాడుకోవడానికి ఫస్ట్ ఎయిడ్ కిట్ ని కూడా అమర్చారు. ఇంకా దీనిలో SOS సిస్టమ్ అమర్చడం ద్వారా అత్యవసర పరిస్థితులలో వారి సన్నిహితులకు, అంబులెన్స్ కు, పోలీస్ వారికి ఈ కర్ర ద్వారా సందేశం వెళ్తుంది. అయితే మేము 10వ తరగతిలో ఉన్నప్పుడు లైఫ్ సేవర్ స్టిక్ ఫర్ ఫార్మర్స్ అనే ఒక స్టిక్ని తయారు చేశాము. అయితే ఇందులో ఎమర్జెన్సీ SOS అనే ఒక ఫీచర్ కూడా పెట్టినాము. అంటే దానిలో ఎట్లా అవుతుందంటే ఒక బటన్ ఉంటుంది. ఆ SOS బటన్ని మనం నొక్కితే మనకు పోలీస్కి, ఇంకా అంబులెన్స్కి, ఇంకా రైతు ఇంటి వాళ్ళకు ఒక కాల్ అనేది వెళ్ళిపోతుంది. అంటే రైతు ఏదైనా కష్టంలో ఉన్నాడు అని ఒక SMS అనేది వెళ్తుంది. అయితే అప్పుడు దగ్గరలో ఉన్న వాళ్ళు ఆ రైతు దగ్గరికి వెళ్ళి ఆయనను కాపాడేటట్టు, చూసుకునేటట్టు ఈ SOS సిస్టమ్ అనేది పనిచేస్తుంది. నేను పోయినసారి చేసిన లైఫ్ సేవర్ స్టిక్ ఫర్ ఫార్మర్స్ అనే ఎగ్జిబిట్ అనేది ఇప్పుడు నేషనల్ లెవెల్కి సెలెక్ట్ అయింది. ఫస్ట్ నేను డిస్ట్రిక్ట్ లెవెల్లో పార్టిసిపేట్ చేశాను, దాని తర్వాత స్టేట్ లెవెల్లో, దాని తర్వాత సదర్న్ ఇండియా సైన్స్ ఫేర్ పాండుచేరిలో పార్టిసిపేట్ చేయడం జరిగింది. మళ్ళీ ఇప్పుడు నేషనల్ లెవెల్ కూడా సెలెక్ట్ అయ్యాను. సో ఇది దేనికోసం అంటే మన రైతుల కోసం, రైతన్నల కోసం ఇది చాలా ఉపయోగపడేది ఒక ఎగ్జిబిట్ అనేది. ఎందుకంటే మన రైతు వాళ్ళు ఏంటంటే నైట్ టైమ్స్ అనేది వాళ్ళు పొలాలకి వాళ్ళ పంటని కాపాడుకోవడానికని పొలాలకి పోతూ ఉంటారు. సో అట్లాంటి టైంలో ఏంటంటే నైట్ టైంలో చీకటి ఉండడం వల్ల వాళ్ళ కాళ్ళకి కనిపించకుండా వాళ్ళకి ఏంటంటే పాములు కానీ లేదంటే తీళ్ళు కానీ కరవడం చాలా ఛాన్సెస్ ఉంటాయి. సో వాటిని మనం అరికట్టడానికి మేము ఈ ఎగ్జిబిట్ అనేది తయారు చేసినాం, ఈ ప్రోడక్ట్ అనేది తయారు చేసినాం. ఇది ఏంటంటే ఇక్కడ ఒకటి దీన్ని లైఫ్ సేవర్ స్టిక్ అని అంటారు. ఇక్కడ కింద బాటంలో ఏంటంటే ఒకటి వైబ్రేటింగ్ మోటార్ ఉంటుంది, ఇంకొకటి ఇక్కడ ఒకటి లైట్ ఉంటుంది. సో ఎప్పుడైతే మనం ఇక్కడ స్విచ్చెస్ అనేది ఆన్ చేస్తామో ఇక్కడ కింద వైబ్రేటింగ్ మోటార్ అనేది తిరగడం స్టార్ట్ అవుతుంది. ఎప్పుడైతే మనం వైబ్రేటింగ్ మోటార్ అనేది గ్రౌండ్కి టచ్ చేస్తామో అప్పుడు ఈ వైబ్రేషన్ అనేది 5 మీటర్ రేడియస్ వరకు వెళ్తుంది. ఆ 5 మీటర్ రేడియస్లో ఏవైనా పాములు కానీ లేదంటే తీళ్ళు కానీ ఉన్నట్లయితే ఆ వైబ్రేషన్కి అవి తట్టుకోలేక ఎవరైతే పట్టుకున్న మనిషి నుండి అవి దూరంగా పారిపోతాయి. సో ఇలా ఏంటంటే మనం రైతు వాళ్ళ ప్రాణాలని మనం కాపాడవచ్చు. దక్షిణ భారతదేశ స్థాయిలో పుదుచ్చేరిలో జనవరి 2025 నెలలో బాల వైజ్ఞానిక్ ప్రదర్శనలో చక్కటి ప్రదర్శన కనబరిచారు ఇస్నాపూర్ ZPHS విద్యార్థులు. జాతీయ స్థాయికి ఎంపికైన వచ్చే నెల 18వ తేదీ నుంచి 23వ తేదీ మధ్యప్రదేశ్ భోపాల్లో జరిగే జాతీయ స్థాయి వైజ్ఞానిక ప్రదర్శనలో పాల్గొననున్నారు. విద్యార్థులు అంకిత్ కుమార్, శ్యామ్సన్ రూపొందించిన ఈ ఇన్నోవేషన్ లైఫ్ సేవర్ స్టిక్ ఫర్ ఫార్మర్స్ పేరిట ప్రశంసలు అందుకుంటోంది. ఈ ఆవిష్కరణకు టీచర్ భాస్కర్ దేశ్ సహకరించారు. మా జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఇస్నాపూర్లో నేను గణిత ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నాను. నా పేరు సుందర్రావు. ఈ పాఠశాలలో మా విద్యార్థులు లైఫ్ సేవర్ స్టిక్స్ ఫర్ ఫార్మర్స్ కోసము ఎంతో కష్టపడి తయారు చేయడం జరిగింది. దీనికి గైడ్ టీచర్గా మా భాస్కర్ దేశ్ గారు, అదేవిధంగా ప్రధాన ఉపాధ్యాయులు జయశ్రీ మేడం గారు మాకు వెన్నంటే ఉండి మాకు దీనికి సరిపడా ఈ ఖర్చులకి మొత్తానికి ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా ఇదేంటంటే మా పాఠశాల PMశ్రీ పాఠశాలగా ఎంపిక కావడం జరిగింది. ఈ ఎంపికలో మా పాఠశాలకి వొకేషనల్ కోర్సు కూడా రావడం జరిగింది. పాఠశాలలు అనేవి ఎలా ఉన్నాయంటే ఈ ప్రభుత్వం మాకు అనేక ప్రోత్సాహాలు ఇస్తుంది. ప్రైవేట్ పాఠశాలను అధిగమించి గవర్నమెంట్ పాఠశాలలు అనేవి ఎలా ఉన్నాయంటే అన్ని పాఠశాలను అధిగమించి రాష్ట్రంలోనే కాకుండా నేషనల్గా జాతీయ స్థాయిలో మా పాఠశాల ఎంపిక కావడము, మా ఉపాధ్యాయులు చేసినటువంటి కృషి, ఇటువంటి ప్రోత్సాహం ఇంకా చేయాలని చెప్పేసి మా విద్యార్థుల్ని మేము ప్రోత్సహిస్తూ ఉంటాము. ఇక్కడ పోయిన సంవత్సరం మా ఇద్దరు పిల్లలు 10వ తరగతిలో ఉన్నటువంటి అంకిత్ కుమార్ అండ్ శాంసన్ అనేటువంటి ఇద్దరు పిల్లలు
రైతులకు ఎంతగానో ఉపయోగపడేటువంటి లైఫ్ సేవర్ స్టిక్ ఫర్ ఫార్మర్స్ అనేటువంటి ఒక ప్రాజెక్ట్ తయారు చేయడం జరిగింది. ఆ ప్రాజెక్టు వారి యొక్క డైలీ లైఫ్లో నిత్య జీవితంలో వారు గమనించినటువంటి కొన్ని సంఘటనలు, వారి యొక్క మిత్రుల యొక్క తల్లిదండ్రులు ఎవరో ఒకరు పాము కాటుకు గురయ్యి చనిపోయారనేటువంటి విషయాన్ని తెలిసినప్పుడు నాకు చాలా బాధ అనిపించింది. ఆ విషయాన్ని నా దగ్గర తీసుకొచ్చినప్పుడు దానికి ఒక పరిష్కారం ఆలోచించాలి అనేటువంటి మార్గంలో అంకిత్ కుమార్ ముందటికి వచ్చి, సార్ నా దగ్గర ఒక ఐడియా ఉంది, ఈ ఐడియాని మనం డెవలప్ చేస్తే బాగుంటుంది అనేటువంటి ఉద్దేశాన్ని ముందు పెట్టినప్పుడు దాన్ని ఎలా చేస్తే బాగుంటుంది అనేటువంటి దాన్ని విద్యార్థికి నేను ఒక గైడ్గా మాత్రమే నేను పనిచేశాను. మొత్తం ఆ విద్యార్థి ఆ స్టిక్ను తయారు చేసి ఇది రాత్రిపూట బయటకు వెళ్ళినప్పుడు ఆ వైబ్రేటింగ్ మోటార్ అనేటువంటిది వైబ్రేట్ అయితే ఎంత దూరం వరకు పాములు రాకుండా ఉంటాయి, దానివల్ల ఎన్ని ప్రాణాలను కాపాడవచ్చు అనేటువంటి విషయాన్ని కూడా తెలియజేయడం జరిగింది. అంతేకాకుండా ఎమర్జెన్సీ సమయంలో వారు వాడుకోవడానికి వీలుగా దాంట్లో ఒక ఫస్ట్ ఎయిడ్ కిట్ని కూడా అమర్చడం అనేటువంటి చాలా గొప్ప విషయంగా నేను భావించాను. ఈ ఐడియాని ప్రాజెక్ట్ రూపంలో బాగా డెవలప్ చేసి మొదటి స్థానంలో గెలుచుకొని రాష్ట్ర స్థాయికి వెళ్ళాం. మొదటి బహుమతి గెలుచుకొని దక్షిణ భారతదేశ స్థాయిలో జరిగినటువంటి పుదుచ్చేరిలో జరిగినటువంటి దానికి కూడా మేము వైజ్ఞానిక ప్రదర్శనలో వెళ్ళడం జరిగింది. జాతీయ స్థాయికి ఎంపికైనందుకు విద్యార్థులను గైడ్ టీచర్ భాస్కర్ను పలువురు అభినందిస్తున్నారు.